జగన్ గారిపై అతని రాజకీయంపై మీ అభిప్రాయం? పర్వాలేదు, అతను కూడా చాడిస్ట్ టైప్ ఏం కాదు, మంచోడే. ఏదో ప్రజలకు మేలు చేయాలా చెవ చేయాలని రాజకీయాలకు ఆయనకేమి సినిమాలు తీసుకుంటున్నాడు, డబ్బు సంపాదన వచ్చింది, అందరూ వాళ్ళ అన్నగారు అంతా బాగున్నారు, అతనికేమి ఇబ్బంది దీంట్లో సంపాదించుకోవాలా దీంట్లో ప్రజలు దోసుకోవాలనే మనిషి కాదు. ఓకే బాబాయ్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వారు విమర్శిస్తున్నారు, విమర్శలు ఆయన మీద చేస్తున్నారు. ఏమనంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వ అనేసి ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఆడ తమిళనాడులో ఒక పద్ధతి, ఈసారిని సీఎంను ముందుకు 70% ఉండిచ్చేవాళ్ళు కాదు, ముందు నుండి కూడా మళ్ళీ సీఎంను మార్చడం వాళ్ళకి అది ఒక అలవాటు, అట్లా జరుగుతుంది. కాబట్టి ఆ జరగడంలో ఈ పని మనం జగన్ సీఎం చేసినట్టు వాళ్ళు పొరపాటు పడిండారు. ఇప్పుడు ఏమంటున్నారు, స్టాలిన్ మంచి వ్యక్తే కాదని కాదు. రోజా గారును అంబటి రాంబాబు గారు విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళకు ఏ ఆధారం లేదు ఇలా విమర్శించేకి, ఉరువే ఏంటి దొరకలే. వాళ్ళ విమర్శలు పట్టించుకోవడంలో వాళ్ళ పేపర్ చూడడంలో ఎవరు ప్రజలు కరణీయమ్మ రోతనా కొడుకు ఇంతనేమని వెళ్ళిపోతున్నారు. యాదో ఒకటి ప్రజల్లోకి రావాలని వాళ్ళు చేసుకుంటారు. ఇంకోటి కూడా అన్నారు బాబా, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి హైదరాబాద్ తిరగడానికే సరిపోతుంది కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అతను ఇప్పుడు ఆయన సీఎం కన్నా సీఎంగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఎవ్వరు ఏ వ్యక్తి ఆ పనిలో నిమగ్నం లేకుండా సీఎం కాలర్ పట్టుకొని కరండి అని పిలిచి వాళ్ళు ఒక్కపారి కాకుండా 2 మాటలు 3 లాస్ట్ ఫైనల్ ఛాన్స్. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచోడే, మళ్ళా ఆయన తీసేసే కాదు, అట్లా స్వార్థపరుడు ఏం కాదు, ప్రజలకు సేవ చేయాలనే వచ్చినాడు రాజకీయాల్లో. ఈయన చంద్రబాబు దగ్గర పోయి ఏదో కూటమి కలిసి హైదరాబాద్లో కూడా కూటమి పెడితే మేలే.